హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంకో వెరైటీతో వచ్చాను. ఈరోజు జస్ట్ ఒక టిఫిన్ ఐటమ్స్ చూపిస్తాను మీకు. హైదరాబాదీ స్పాట్ ఇడ్లీ అండ్ ఉత్తప్పం. మనకు మిగిలిపోయిన ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా, సో ఇడ్లీ తిని తిని బోర్ కొడుతుంది కదా, సో వీ కెన్ ఆ ఇడ్లీ బ్యాటర్ని మనం ఇలా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ నేను గ్రీన్ చిల్లీస్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ కూడా చిన్నగా కట్ చేసుకోవాలి, చాప్ చేసుకోవాలి. దెన్ క్యారెట్ తురుమాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి మనం అందులో స్లోగా పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్, మళ్ళీ తురిమి పెట్టుకున్నాం కదా క్యారెట్, అవన్నీ వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ బదులు గీ యూస్ చేశాను. పిల్లలకు కొంచెం ఆయిల్ కంటే గీ హెల్దీ అని ఐ యూజ్డ్ గీ. 2 టేబుల్ స్పూన్ గీలోనే మీరు మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇదేంటంటే హైదరాబాదీ స్పాట్ ఇడ్లీ అనేది ఏంటంటే కొంచెం మనము దాన్ని ఆయిల్లో కానీ గీలో కానీ ఫ్రై చేస్తాం. సో దానికి ఉన్న పచ్చిది అలా మనం డైరెక్ట్ వేస్తే ఏంటంటే పిల్లలు ఇష్టంగా తినచ్చు, తినకపోవచ్చు, స్మెల్ అంటారు. బట్ మనం ఎప్పుడైతే కొంచెం ప్యాన్లో వేసి ఇది చేస్తామో ఆ పచ్చిది అనేది ఉండకుండా ఉంటుంది. సో కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు తిన్నికి. దెన్ కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక దెన్ కొంచెం సాల్ట్ వేయాలి. అది డీప్ ఫ్రై చేయకూడదు, జస్ట్ కొంచెం ఇది ఇవ్వడం. తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశాను. జస్ట్ ఒక హాఫ్ మినిట్ అంతే, ఎక్కువసేపు వెయిట్ చేయకూడదు. దానిలో ఉన్న విటమిన్స్ కూడా మనకి ఇది కావాలి కదా. నెక్స్ట్ వచ్చేసేసి దాన్ని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసేసేసి ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశాక మనం ఇడ్లీ బ్యాటర్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని మనము ముందే రెడీ చేసి పెట్టుకున్నాను నేను. అలా కావాలంటే మీరు జీరా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు బ్యాటర్లో. తర్వాత ఇడ్లీ బ్యాటర్ని ఆ ఇడ్లీ బ్యాటర్ని జస్ట్ ఇవి రెడీ చేసుకున్న క్యారెట్ ఇవి ఉంది కదా, దీని మీద నేను జస్ట్ బ్యాటర్ని పోసాను. ఒక 1.5 స్పూన్ పోస్తే సరిపోతుంది. అదంతా ఏంటంటే స్పాట్ ఇడ్లీ అని ఎందుకు అన్నామంటే జస్ట్ మనం దాన్ని స్ప్రెడ్ చేయట్లేదు, వేసేసి వదిలేయాలి అలాగే. అండ్ దిస్ హోల్ ప్రాసెస్ షుడ్ బి మనము సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అప్పుడే అది మంచిగా కుక్ అవుతుందన్నమాట. ఎంత సిమ్లో పెట్టి ఎంత స్లోగా చేస్తే లోపటి వరకు మొత్తం స్టీమ్ అయ్యి మంచి కుక్ అవుతుంది మనకి స్పాట్ ఇడ్లీ అనేది. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని లిడ్ పెట్టుకొని కాసేపు సిమ్లోనే మనం ఉడకనియాలి. తర్వాత కాసేపటికి లైక్ ఆఫ్టర్ 5 మినిట్స్ అలా తీస్తే మీకు మంచిగా స్పాట్ ఇడ్లీ రెడీ అయిపోతుంది. విత్ లెస్ ఆయిల్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ ఊతప్పం మీరు ఇది ట్రై చేయొచ్చు. ఇంకొందరికేమో ఊతప్పం ఇంట్రెస్ట్ ఉంటుంది. నేనేం చేశాను, బ్యాటర్లోనే జీరా, దెన్ చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ అండ్ క్యారెట్ తురుముకొని క్యారెట్ తురుముకొని వేసాను అనమాట. దీన్ని కూడా మనం ఊతప్పంలో ఏంటంటే కొంచెం ఆయిల్ పడుతుంది మనకి. స్పాట్ ఇడ్లీలో జస్ట్ విత్ 2 టేబుల్ స్పూన్స్లో మన హోల్ ప్రాసెస్ అయిపోయింది. ఇందులో ఏంటంటే మనకి స్టిక్కీ అవ్వకుండానికి ఫస్టే మనం ప్యాన్ మీద ఆయిల్ రాయాల్సి ఉంటుంది, అలా కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. సో ఆయిల్ తక్కువ కన్జ్యూమ్ చేయాలనుకునే వాళ్ళకి స్పాట్ ఇడ్లీ ఈజ్ బెటర్. ఆయిల్తో ఏమి ఉందో టేస్ట్ కోసం ఎదురు చూసే వాళ్ళకైతే ఊతప్పం ఈజ్ బెస్ట్. దెన్ ఆ బ్యాటర్ ఏదైతే మనం రెడీ చేసుకున్నామో దాన్ని దోశ పైన పెట్టేసి హీట్ అయ్యాక ఆయిల్ రాసుకొని దాని మీద బ్యాటర్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి స్లోగా. ఆ స్ప్రెడ్ చేసుకున్నాక దోశని లెడ్ పెట్టేసేసి క్లోజ్ చేసుకొని సిమ్ మీదనే మొత్తం ప్రాసెస్ సిమ్ మీదే చేసుకోవాలి. సిమ్లో పెట్టేసి అట్లీస్ట్ ఒక 2 మినిట్స్ వరకు ఉండనివ్వాలి. తర్వాత స్లోగా మనము దాన్ని మరలించేస్తే మనకి ఏంటంటే బ్యాక్ సైడ్ కూడా బాగా కాలుతుందన్నమాట, క్రిస్పీగా అవుతుంది. అండ్ ఎప్పుడైతే మనం సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో యూస్ చేస్తామో దోశ కలర్ అనేది ఏంటంటే మనకి బ్రౌనిష్లోనే ఉంటుంది అండ్ మంచిగా ఇది అవుతుందన్నమాట. అండ్ ఫర్ దిస్ హోల్ రెసిపీ ఐ యూస్డ్ పల్లి పొడి అండ్ టమాటా చట్నీ. మంచుకోవడానికి పల్లి పొడి అండ్ టమాటా చట్నీ. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.